బామ్మగారు ఎట్లా ఉంది ఇప్పుడు జగన్ జగన్ పరిపాలన వచ్చింది? జగన్ పాలన మాకు నచ్చింది అయ్యా. వాళ్ళ నాన్న ఉండ కాంచి కూడా మాకు ఆయన అంటే అభిమానం. మేము వేసేది ఆయనకి, మేము వేసేది ఆయనకి. మాకు అన్ని సౌకర్యాలు. నేను వికలాంగులు, నాకు 3 ఏళ్ళు పింఛన్ వచ్చింది. అన్నీ బాగానే ఉంది. మరి ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు. ఒకసారి చంద్రబాబు గారిని వేయకూడదు ఎందుకంటే జగన్ మీద? కక్కిన కూటికి ఆశపడలేదండి, అట్లా అనగాకండి అండి. కక్కిన కూటికి నేను ఆశపడను, మేము వెయ్యమట. మేము ఎప్పుడైనా మా జగనన్న నాన్న కాంచి కూడా మేము ఆయనకే, మేము ఆయన ఫోటోలు కూడా మా ఇంట్లో ఉండే. మేము వేసేది ఆయన. ఎందుకమ్మా అంత ప్రేమ జగన్ అంటే నీకు? జగన్ అంటే అంత ప్రేమ అంటే ఫస్ట్ నుంచి మాకు పెద్దవాళ్ళ కానించి ఆయన అంటేనే ఇష్టంగా ఉంటుంది. ఆయన మంచి పనులు చేశాడు. జగన్ వాళ్ళ నాన్న బాగా పనులు చేశాడు. అప్పుడు బాగానే ఉన్నాం, మమ్మల్ని అందరినీ చూశారు. మరి బామ్మగారు ఒక మాట, మరి జగన్ ఇంత బాగా చేస్తున్నాడు పని, మంచి పని అంటున్నావు కదా, మరి జగన్ సైకో అన్నాడు చంద్రబాబు కొడుకు. ఆయన అంటానికి ఏమొచ్చి ఆయన అంటే మేము నమ్ముతామండి. ఆయన అంటే మేము నమ్ముతామా? ఎట్లా నమ్ముతాం? మేము నమ్మమండి. మేము వేసేది ఆయనకి. ఆ దేవుడు సక్రంగా చూసి ఆయన కూడా మాయాల పాతనకు పోతాడు, అన్నీ బాగానే చేస్తాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డ చేస్తాడు. బామ్మగారు ఇంకో మాట, ఇప్పుడు ఇంతకుముందు పింఛన్ తీసుకున్నావు కదా, ఇంతకుముందు ప్రభుత్వంలో అప్పుడు పాతప్పుడు ఇప్పుడు పింఛన్ తీసుకుంటున్నావు కదా, అప్పటికి ఇప్పుడు తేడా అయింది, ఎలా అనిపించింది? అప్పుడు ఎంత ఇచ్చారు? అప్పుడు 1500 ఇచ్చారు. ఇప్పుడు 3000 వస్తున్నాయి. ఇప్పుడు 3000 వస్తుంది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1500, ఇప్పుడు 3000. మరి వాలంటీర్ తెచ్చిస్తున్నారు మీ పింఛన్? ఇచ్చాడులే. ఇంక ఫోన్ చెప్పండి, ఇప్పుడు అయితే జగన్ ఈసారి మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడు. కానీ ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి వెళ్తారు పొత్తు మీద, ఓడిస్తాం జగన్ అంటున్నారు. ఓడిరు. ఆయన ఓడితే మట్టికి ఓడితారా? మా దగ్గర నీతి ఉండాలి, కానీ మా నీతి గల వాళ్ళని మేము వేస్తాము. ఆయన గెలుస్తాడు. జగన్ అన్న వస్తాడు జగన్ అన్న. సినిమా హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, మరి ఇష్టం ఉండదు. ఇష్టం లేదా? మరి జగన్ భయం అంటే చూపిస్తాను అంటున్నాడు. చూపిస్తాడు. ఆయన చూపిస్తాడు. ఆయన చూపిస్తే ఈయన చూపించడు. జగన్ అన్న వస్తాడు. జగన్ అన్నే వస్తాడు. ఇప్పుడు నీ వయసు ఎంత బామ్మ? 63 అండి. సరే 63 అన్నావు, చెప్పండి మీరు పెద్దమ్మా. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ని మరి పవన్ కళ్యాణ్ నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి ఎంత అంటాడు. అసలు అట్లా అనవచ్చు అంటారా? అనకూడదండి. అసలు ఆ మాటలే అనకూడదు. అసలు ఎందుకు వస్తున్నాయో ఆయనకి మనకైతే తెలియదు. ఈయనే వస్తాడండి. మాకు 2 పదాలుగా ఈయన వస్తాడని మాకు నమ్మకం ఉంది.